2024 ఎన్నికలు జరిగే నాటికి ఈ రైతన్నలకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి రైతులకి వ్యక్తి ఏం చేశాడు? గిట్టుబాటు ధర లేదు, లాభసాటి ధర మర్చిపోండి, గిట్టుబాటు ధర లేదు. నేను పవన్ కళ్యాణ్ జనసేన వస్తే తప్ప రైతుల అకౌంట్ లో డబ్బులు పడట్లా. మేము రావాలా? మీ బాధ్యత కాదా? రైతు భరోసా కేంద్రాల్లో ఒక వ్యక్తి తప్ప కనీసం కొలిచే మెషిన్లు ఉండవు, సరైన వసతులు ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. అన్ని తీసుకెళ్లి ఒక్క కులానికి అంట పెట్టాడు. క్రాప్ హాలిడేస్, కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడేస్ మేము పంట వేయలేము, నష్టం వస్తుందని చెప్తా ఉన్నారు. డ్రైనేజ్ కాలువల్లో పూడికలు తీరు, మరమ్మతులు చేయరు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చిన్న చిన్న లాకుల్ని రీప్లేస్ చేయలేరు, కాలువ గట్లు మరమ్మతులు చేయలేరు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పి వేషాలు వేస్తా ఉన్నారు. రైతుకి అండగా నిలబడలేని వాళ్ళు మీరెందుకు రైతు అనే పదం తీసేయండి. గాలి వినపడుతుంది కానీ కనపడదు. జగన్ హామీలు వినపడతాయి కానీ ఆచరణలో కనపడవు. అందుకే గాజు గ్లాసుకు ఓటు వేద్దాం, మన జీవితాలు మార్చుకుందాం. మార్పు మంచిదే.